నమస్కారం హెచ్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి అభివృద్ధికి 10 అంశాలతో రూపొందించిన మేనిఫెస్టోను విడుదల చేసిన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. మే 13వ తేదీన జరిగే పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి. నియోజకవర్గంలో 273 పోలింగ్ కేంద్రాలు. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. రాష్ట్రాభివృద్ధి ప్రజా సంక్షేమం సజావుగా సాగాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా మే 13వ తేదీన జరిగే తెనాలి నియోజకవర్గ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా మే 13వ తేదీన జరిగే తెనాలి నియోజకవర్గ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో 2,67,000 మంది ఓటర్లు 273 పోలింగ్ కేంద్రాలలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. 12వ తేదీ ఆదివారం జేఎంజే కళాశాలలో పోలింగ్ సిబ్బంది వారికి కేటాయించిన కేంద్రాలకు తరలి వెళ్లడం జరుగుతుందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రకాష్ జైన్ వివరించారు. మీ అందరికీ తెలుసు 13th మే మా మొత్తం స్టేట్లో పోలింగ్ జరుగుతుంది. తెనాలిలో మొత్తం 2,67,000 ఓటర్స్ ఓటు వేయడానికి ఆ రోజు వస్తారు. మన దగ్గర తెనాలి పరిధిలో 273 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 273 పోలింగ్ స్టేషన్కి స్టాఫ్ ర్యాండమైజేషన్ ఎప్పుడు జరుగుతుంది. పోలింగ్ పార్టీస్ ఎప్పుడు కలెక్టరేట్ మీద నా దగ్గరే వస్తుంది. ఆ ప్రకారంగా మనం రేపు డిస్పాచ్ సెంటర్ అంటే జేఎంజే కాలేజ్ నుంచి మా అన్ని పోలింగ్ పార్టీస్ పోలింగ్ స్టేషన్స్కి వెళ్తారు. 7 మోడల్ పోలింగ్ స్టేషన్లో మనం ఆ ప్రకారంగా డెకరేట్ చేసాము. తర్వాత స్టాఫ్ కూడా ఆ ప్రకారంగా ఉంది. అంటే విమెన్ మోడల్ పోలింగ్ స్టేషన్ ఉంటే అక్కడే స్టాఫ్ కూడా అందరూ విమెన్ ఉన్నాయి. పీడబ్ల్యూడి మోడల్ పోలింగ్ స్టేషన్ ఉంటే స్టాఫ్ కూడా పీడబ్ల్యూడి ఉంటాయి. తర్వాత లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ప్రకారంగా అది చూసిన తర్వాత చాలామందికి మనం పోలీస్తో రికమెండేషన్ వచ్చిన తర్వాత చాలామందికి బైండ్ ఓవర్ చేశాము. తర్వాత ఇప్పుడు క్రిటికల్ పోలింగ్ స్టేషన్ విషయంలో కొంతమంది పార్టీస్ ద్వారా వరీ లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్ తర్వాత గతంలో ఎలక్షన్ జరిగింది. ఆ డేటా చూసిన తర్వాత ఇక్కడ తెనాలిలో 71 పోలింగ్ స్టేషన్స్ మనం క్రిటికల్ డిక్లేర్ చేశాము. ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో ఒక మైక్రో అబ్జర్వర్ కూడా పెట్టేస్తున్నాము. ఆ మైక్రో అబ్జర్వర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంది. వాళ్ళు ఎలక్షన్ జనరల్ అబ్జర్వర్కి రిపోర్ట్ చేస్తారు. సో అక్కడే 13th మే ఎంటైర్ డే వాళ్ళు అక్కడే పోలింగ్ స్టేషన్లో ఉన్నారు. అక్కడే మొత్తం ప్రాసెస్ చూస్తారు. అలాగా జనరల్ అబ్జర్వర్ గారికి రిపోర్ట్ చేస్తారు. 273 పోలింగ్ స్టేషన్ నుండి 208 పోలింగ్ స్టేషన్లో సిచ్యువేషన్ చూసిన తర్వాత 208 పోలింగ్ స్టేషన్లో తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో మనము వెబ్ కాస్టింగ్ చేస్తున్నాము. అంటే పోలింగ్ స్టేషన్ బయట ఒక సీసీటీవీ పెట్టిస్తున్నాము, పోలింగ్ స్టేషన్ లోపల ఒక సీసీటీవీ పెట్టిస్తున్నాము. ఆ సీసీటీవీ ద్వారా ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీ కంట్రోల్ సెంటర్, తర్వాత డిఓ కలెక్టరేట్ కంట్రోల్ సెంటర్, తర్వాత ఎస్పీ కంట్రోల్ సెంటర్ ద్వారా మనమే అబ్జర్వ్ చేస్తాము. అక్కడే ఇబ్బంది పడితే ఎక్కడ నుంచి క్విక్ రెస్పాన్స్ టీమ్ కూడా అక్కడే వెళ్తారు. తర్వాత మా దగ్గరే 25 సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నాయి. సో ఈ సెక్టర్ ఆఫీసర్స్కి పోలింగ్ స్టేషన్స్ మనం అసైన్ చేసాము. ఆ పోలింగ్ స్టేషన్లో ఇబ్బంది పడితే వాళ్ళు సెక్టర్ ఆఫీసర్స్తో మాట్లాడిస్తారు. సెక్టర్ ఆఫీసర్స్తో పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు అక్కడే వెళ్తారు 15 minutes లోపల. ఏమి ఇబ్బంది పడుతుంది ఆ ప్రకారంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. కొన్ని పాయింట్స్లో చెకింగ్ జరుగుతుంది. ఆ చెకింగ్లో స్టేట్ పోలీస్తో సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి. మా ఈవీఎంస్ కూడా సెంట్రల్ పోలీస్ ఆఫీసర్స్ కంట్రోల్ సెక్యూరిటీలో ఉన్నాయి. తర్వాత ఇప్పుడు కొన్ని కంప్లైంట్స్ నా దగ్గరే వచ్చాయి ఎంసీసీ వైలేషన్ గురించి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ గురించి. ఆ విషయంలో కూడా మేము ఎఫ్ఐఆర్ పెట్టాము. విఐఎస్ డిస్ట్రిబ్యూషన్ గురించి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. తర్వాత పోలింగ్ టెంపరీ పార్టీ ఆఫీస్ గురించి వచ్చాయి. సో అన్ని కేసెస్లో మనం ఎఫ్ఐఆర్ పెట్టాము. దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. 13th మే ఇప్పుడు అందరికీ నేను మళ్ళీ
రిక్వెస్ట్ చేస్తాను 13 మే మీరు అందరూ ఓటు వేయడానికి రండి. ఇబ్బంది ఏం లేదు, సెక్యూరిటీ ఫెసిలిటీస్ అన్నీ మనమే చూస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అదే తరహాలో తెనాలి నియోజకవర్గంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రానున్న రోజుల్లో 10 అంశాల ప్రణాళికతో తెనాలి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అదే తరహాలో తెనాలి నియోజకవర్గంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రానున్న రోజుల్లో 10 అంశాల ప్రణాళికతో తెనాలి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శనివారం స్థానిక బోస్ రోడ్లోని తెనాలి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాదెండ్ల మనోహర్ తెనాలి అభివృద్ధికి రూపొందించిన 10 అంశాల మేనిఫెస్టో పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే తెనాలిలో గంజాయి విక్రయాలపై కొరడా జులిపిస్తామని తెలిపారు. ప్రజలపై బలవంతంగా మోపిన చెత్త పన్నును రద్దు చేస్తామని, శానిటేషన్ విధానాన్ని మరింత మెరుగుపరుస్తామన్నారు. తెనాలి విజయవాడ రహదారిని మంగళగిరి వరకు 4-వే రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే గుంటూరు రోడ్లో నారాకోడూరు వరకు 4 లైన్ల రోడ్ల విధానంతో విస్తరిస్తామని అన్నారు. అమరావతి రాజధానిగా అభివృద్ధి పథంలో నిలిపే క్రమంలో అందులో భాగమైన తెనాలి అభివృద్ధికి బహుళ ప్రయోజనాలు కల్పిస్తామన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సూపర్ 6 పథకాలు జనసేన అజెండాలోని షణ్ముఖ వ్యూహం ద్వారా ప్రజలకు ప్రయోజనాలు కల్పిస్తామన్నారు. యువత ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు వీలుగా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ తరగతులకు తగు ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. కళలతో ముడిపడి ఉన్న తెనాలిలో కళాకారులను ప్రోత్సహిస్తూ సంగీత అకాడమీని ఏర్పాటు చేస్తామన్నారు. తెనాలిలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సేవలను మరింత మెరుగుపరిచి అన్ని రకాల టెస్టులకు అవసరమైన మిషనరీ, వైద్యులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తగు చర్యలు తీసుకుంటామన్నారు. ముస్లింస్ ప్రయోజనాలకు ప్రాధాన్యత కల్పిస్తూ వారి కోసం షాదీఖానా కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో తమ దృష్టికి వచ్చిన శ్మశాన వాటికల అవసరాన్ని గుర్తించామని, క్రిస్టియన్ సామాజిక వర్గానికి అవసరమైన శ్మశాన వాటికలకు స్థలాన్ని కేటాయిస్తామన్నారు. రాష్ట్రంలో కూటమి పార్టీల అభ్యర్థుల విజయం కోసం మార్పు కోరుకున్న ప్రజలు తమ వంతుగా ఓటును వినియోగించుకోవాలని, తెనాలి నియోజకవర్గం నుండి తనకు గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని, గుంటూరు పార్లమెంటు నుండి తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ కు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. సమావేశంలో కౌన్సిలర్ జి మానసారెడ్డి, ఎంపీడీసీ సభ్యులు అమిశెట్టి హరికృష్ణ, కూటమి నాయకులు తోటకూర వెంకటరమణారావు, బండారు రవికాంత్, పాటిబండ్ల రామకృష్ణ, కట్టారి వాసుదేవనాయుడు, ఇస్మాయిల్, షబ్బీర్, తాడిబని హరిప్రసాద్, దంతాల కిరణ్ కుమార్, బండారు రవికాంత్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యక్రమం ఎక్కడ జరిగినా కూడా అంతిమంగా ప్రజలకి దగ్గర అవ్వాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలని ఒక ప్రయత్నం మేము చేసినప్పుడు తెనాలి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రజాభిప్రాయం ఉందో తెలుసుకోవడానికి ఇది గొప్ప అవకాశం కలిగిందని నేను భావిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ గ్యారంటీ గురించి, సూపర్ 6 అనే కార్యక్రమం గురించి వివరించుకుంటానే వస్తూ ఉన్నారు. అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు షణ్ముఖ వ్యూహం అనే కార్యక్రమం, అందులో పొందుపరిచిన 6 అంశాలు అవి కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నప్పుడు వాటి గురించి వివరిస్తూనే ఉన్నారు. సో ఈ 90 రోజులు అన్ని ప్రాంతాల్లో పర్యటించి అనేక సమస్యలపైన కొంత అవగాహన తెచ్చుకున్న తర్వాత తెనాలి నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని మీ అందరం కూడా నిర్ణయించుకున్నాం. ఆ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకువెళ్ళి రాబోయే 5 సంవత్సరాల్లో మా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ కార్యక్రమాలు ఏవైతే గుర్తించామో వాటికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఖచ్చితంగా పూర్తి చేస్తానని ఈ సందర్భంగా నేను తెలుపుకుంటున్నాను. తెనాలికి ఖచ్చితంగా ఏదైతే పెదరావూరు నుంచి నందివేలు వరకు మనం 4 లేన్ల రహదారి మొదలుపెట్టామో దాన్ని ఈ రోజున్న వాస్తవ పరిస్థితులు గమనించి భవిష్యత్తులో కూడా మన ప్రజలకి ఎక్కడ కూడా యాక్సిడెంట్లు కాకూడదు, సురక్షితమైన ప్రయాణం జరగాలి అనే ఆలోచనతో ఆ రోడ్ని మంగళగిరి వరకు రేవేంద్రపాడు మీదుగా ఆ 4 లేన్ల రహదారి పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మేము అదొకటి గుర్తించాం. అదేవిధంగా గుంటూరుకి వెళ్ళే ప్రధాన రహదారి, ఆ రహదారిని కూడా మనం 4 లేన్ల రహదారిగా మార్చాల్సిన అవసరం ఎంతో ఉందని మనస్ఫూర్తిగా నేను భావిస్తున్నాను. వీటితో పాటు కొత్త రోడ్ల నిర్మాణం ఇంకా జరగాల్సింది ఉంది. సో ఆ అంశాలు కూడా గుర్తించి వాటితో పాటు సైడ్ కాలువలు కూడా నిర్మాణం జరిగే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్తాం. రెండో అంశం, తెనాలి పట్టణంలో చెత్త పన్ను విధించే విధంగా మున్సిపాలిటీ ఏదైతే కార్యక్రమం చేసిందో
దాన్ని తప్పకుండా పన్నుని రద్దు చేసి మెరుగైన శానిటేషన్ ఈ మన తెనాలి నియోజకవర్గంలో తెనాలి పట్టణానికి అందించే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మూడోది, తెనాలి పట్టణంలో ఒక అద్భుతమైన డిజిటల్ లైబ్రరీ యువత అందరికీ ఉపయోగపడే విధంగా ఒక లెర్నింగ్ సెంటర్గా మారేటట్టు అది కూడా ఈ మేనిఫెస్టోలో పొందుపరిచాం. నాలుగో అంశం, ఖచ్చితంగా మెరుగైన వైద్య సేవలు, అద్భుతమైన కొత్త మెషిన్స్ అవి తీసుకొచ్చి ఎక్కడ కూడా లోటు లేకుండా కార్పొరేట్ హాస్పిటల్స్కి ధీటుగా, ఎస్పెషలీ రేడియాలజీ విషయంలో ఎవరైతే పేదవాళ్ళు పాపం నలిగిపోయి సిటీ స్కాన్ కోసం, ఎంఆర్ఐ స్కాన్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళి డబ్బులు వెచ్చించి నష్టపోతున్నారో వాటిపైన ప్రత్యేకంగా ఫోకస్ చేసి, సో క్యాన్సర్ వ్యాధి నివారణ కోసం వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం కూడా ఇక్కడ ఒక సెంటర్, ఒక ఎక్స్టెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసేటట్టు తప్పకుండా నా వంతు నేను కృషి చేస్తానని మాటిస్తున్నాను. అదేవిధంగా తెనాలి పట్టణంలో కూడా అనేక ప్రాంతాల్లో యువత ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా డిగ్రీ పూర్తి అయిపోయి, బీటెక్లు పూర్తి అయిపోయి 2 సంవత్సరాలు అయినా కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కడ కూడా దొరకలేదు. చాలా ఆవేదనతో ఉన్నారు వాళ్ళు. ఒక పర్టికులర్ ఇంట్రెస్ట్, నేను కానీ డాక్టర్ వెంసాని చంద్రశేఖర్ గారు మన పార్లమెంట్ అభ్యర్థి ఇద్దరం కలిసి ఆలోచించి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఖచ్చితంగా తెనాల్లో మనం ఏర్పాటు చేసి తద్వారా వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు కలిగే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ముఖ్యమైన అంశం, తెనాల్లో మనం ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకం, మనం చేసిన అద్భుతమైన ప్రాజెక్ట్ని వీళ్ళు నిర్వీర్యం చేసేశారు. ఏదైతే వీరు విఫలమయ్యారో దాన్ని మరొకసారి పట్టాలపైన పెట్టి ప్రతి ఇంటికి కృష్ణానదీ జలాలు అందించే విధంగా ఇమ్మీడియట్ చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా తెలుపుతున్నాను. అదేవిధంగా ముస్లిం సోదరులు షాదీఖానా గురించి బాగా డిసప్పాయింట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వచ్చి ఇక్కడ పెద్ద ఉపన్యాసం ఇచ్చి 5 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా నేను శాంక్షన్ చేస్తున్నా అని చెప్తే నిజంగా నమ్మారు. 15 నెలలు అయిపోయింది, దానికోసం ఎదురు చూశారు, కానీ కనీసం ఎక్కడ కూడా శంకుస్థాపన కూడా చేసే కార్యక్రమం లేకుండా మభ్యపెడుతూ వచ్చారు. నేను మాటిస్తున్నాను, షాదీఖానా ప్రత్యేకంగా ముస్లిం సోదరుమణులకు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా పెనుపాడులోనూ, ఐతానగర్లోనూ, మన తెనాలి నియోజకవర్గంలో చాలా చోట్ల క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్స్ కోసం చాలామంది నా దృష్టికి తీసుకొచ్చారు. అది డెఫినెట్గా ఏ విధంగా భూసేకరణ చేస్తామో ఆ విధంగానే భూసేకరణ చేసి 4 ప్రాంతాల్లో కనీసం 1 ఎకరం నుంచి 2 ఎకరాల భూములు తీసుకుని మనం భవిష్యత్తులో ఉపయోగించుకునే విధంగా వీళ్ళందరికీ కూడా మనం వీళ్ళకి బరియల్ గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా క్రైస్తవులకు అదేవిధంగా ముస్లింలకు కూడా నేను మాటిస్తున్నాను. ఇంకో ముఖ్యమైన అంశం, మన కళాకారుల గురించి. వాళ్ళు ఎన్నో తరాల నుంచి పాపం వాళ్ళు కష్టపడి నేర్చుకున్న విద్యని సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రోత్సాహం ఉన్నా లేకపోయినా దానికి అంకితమై నిలబడి పాపం మనలందరినీ ఉత్సాహపరుస్తూ ముందు తీసుకొచ్చారు. కాబట్టి ఈ సమయం వచ్చింది, తప్పకుండా తెనాల్లో సంగీత అకాడమీ ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరినీ గౌరవించుకునే విధంగా, అదేవిధంగా మన ప్రాంతాల్లో భవిష్యత్తులో ఒక తరాన్ని మనం ప్రోత్సహించే విధంగా తప్పకుండా ఈ కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. చివరిలో గంజాయి విముక్త తెనాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా వారం రోజుల్లోపే తెనాల్లో ఎక్కడ కూడా గంజాయి విక్రయం జరగకుండా 100% తెనాలి నియోజకవర్గంలో వారం రోజుల్లోపే గంజాయి విక్రయం పూర్తి స్థాయిలో బంద్ చేసేటట్టు మేమందరం కూడా చర్యలు తీసుకుంటామని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఈ అంశాలు పొందుపరిచి ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు కాబట్టి మేమందరం కూడా ఆలోచించి, ఇది ప్రజలు వినిపించిన గలం. సో పేరున మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా ప్రజలకు నేను మాటిస్తున్నాను, ఈ 10 పాయింట్స్ కూడా 100% ఎలక్షన్లు అయిపోయిన వెంటనే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేము ఈ పనిలోనే పడి ఈ ప్రాంతానికి మరింత అభివృద్ధి చేసే విధంగా, అవన్నీ కూడా ప్రతి కుటుంబానికి సంక్షేమం చేరే విధంగా, సైమల్టేనియస్గా అభివృద్ధి జరిగే విధంగా ఒక అద్భుతమైన ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మే 13వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మే 13న
మనకి జరగబోయే సాధారణ ఎన్నికలకు సంబంధించి అన్ని పోలింగ్ కేంద్రాల్లో వసతులు ఇవన్నీ కూడా అందరూ వచ్చి ఓటు వేయడానికి అన్ని రకాలైనటువంటి వసతులను ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడైనా ఏదైనా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉంటే ఎక్కువ పోలీస్ బలగాల్ని వాళ్ళని ఉంచడం, వెబ్ కాస్టింగ్, నెక్స్ట్ వీడియోగ్రఫీ ఇలాంటివన్నీ ఉంచడం, వీటన్నిటి ద్వారా తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి సమస్యాత్మకంగా లేకుండా సాఫీగా ఎన్నికలు జరగడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా 13వ తారీఖున వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మే 13న ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో కొల్లిపర మండలం దావులూరు గ్రామానికి చెందిన సర్పంచ్ అంబట్టి సంధ్యాదేవి తన అనుచరులతో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలన పట్ల ప్రజలు అసంతృప్తి చెందారని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న సంకల్పంతో సర్పంచ్ సంధ్యాదేవి టీడీపీలోకి రావడం సంతోషకరమన్నారు. సర్పంచ్ సంధ్యాదేవి మాట్లాడుతూ టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం పట్ల ఆకర్షితులై టీడీపీలో చేరటం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నాయకత్వంలో గ్రామాన్ని మరింత అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు మార్కండేయులు, సౌపాటి కిరణ్, పలువురు నాయకులు పాల్గొన్నారు. దావులూరు గ్రామానికి సంబంధించి అంబటి సంధ్యారాణి గారు సర్పంచ్ గారు ఈ రోజున తెలుగుదేశంలోకి రావడం అనేది ఈ రోజున గెలవబోయేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఆ నాయకత్వంలో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పంతో ఈ రోజున పార్టీలోకి రావడం అనేది చాలా సంతోషం అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి అదేవిధంగా ఆ గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు మార్కండేయులు గారు వీళ్ళందరూ కూడా కలిసి పనిచేసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేయమని చెప్పి, ఎక్కువ ఎస్సీలు ఉన్నటువంటి గ్రామం, దళితులకి అందరికీ కూడా న్యాయం జరగాలి అని చెప్పి, అభివృద్ధి జరగాలి, సామాజిక మార్పు రావాలి, గౌరవం పెరగాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అయితేనే ఇది సాధ్యం అవుతుందని చెప్పి నమ్మి పార్టీలోకి వచ్చినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి టీడీపీలోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సూపర్ 6 దీని స్కీమ్ని సంబంధించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారనేటువంటి ఆశతోటి, అలాగే మన ఆలపాటి రాజా గారి నాయకత్వంలో మా గ్రామాన్ని కూడా అభివృద్ధి పరచుకోవాలనే ఆశతోటి ఈ పార్టీలోకి రావడం జరిగింది. అంతేకాకుండా ఈ పార్టీలో మా ఆత్మాభిమానం కూడా పెరుగుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా గ్రామ సర్పంచ్ అంబటి సంధ్యారాణి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి రావడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీలో ఈరోజున్న పథకాలు కానీ, లేకపోతే గతంలో తెలుగుదేశం పార్టీలో జరిగిన అభివృద్ధి కానీ, రేపు జరగబోయే అభివృద్ధి కానీ అన్నింటినీ చూసి ఒకసారి ప్రజలు కూడా గమనించి దావులూరు గ్రామ ప్రజలు ప్రెసిడెంట్ గారితో కానీ, లేకపోతే లోకల్లో ఉన్న మాతో కానీ అందరితో కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటారని ఆశిస్తున్నాం. మా పార్టీలోకి వచ్చిన సంధ్యారాణి గారిని గతంలో ఏ విధంగా అయితే గౌరవంగా ఉండేవాళ్ళు అదే గౌరవం వాళ్ళ పార్టీలో ఇవ్వడానికి మేము అందరం సిద్ధంగా. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సెబ్ ఆధ్వర్యంలో మద్యం తరలింపులు, నగదు తరలింపులపై తనిఖీలు నిర్వహిస్తున్నట్లు నెల్లూరు జోన్ సెబ్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సెబ్ ఆధ్వర్యంలో మద్యం తరలింపులు, నగదు తరలింపులపై తనిఖీలు నిర్వహిస్తున్నట్లు నెల్లూరు జోన్ సెబ్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు తెలిపారు. శనివారం స్థానిక కొత్తపేటలోని తెనాలి సెబ్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మే 13వ తేదీన జరిగే ఎన్నికల ప్రక్రియలో ఎక్కడా మద్యం విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుండి తెనాలిలో 136 కేసులు నమోదు చేసి 175 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అలాగే 60 వాహనాలను సీజ్ చేసినట్లు డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు వివరించారు. కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ ఏవి చలం తదితరులు పాల్గొన్నారు. జనరల్ ఎలక్షన్స్ 2024 సో ఎస్సీబీ సిబ్బంది, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మొత్తం సిబ్బందిని కూడా మా సిఐ గారు, చలం గారు, ఎస్ఐ గారు
వీళ్ళందరినీ అలర్ట్ చేయడం జరిగింది. సో రాబో 3 days మనకి వెరీ క్రూషియల్గా ఉంటాయి. సో టుడే ఈవినింగ్ నుంచి మనం డ్రై డే ఇంప్లిమెంట్ చేస్తున్నాం అప్ టు పోలింగ్ ఈవినింగ్ వరకు. సో టోటల్గా ఈ 3 మండలాలు అయితే తెనాలి, ఈ దుగ్గిరాల, కొల్లిపర ఏరియాలో కూడా పూర్తి బందోబస్తుతో చెక్ పోస్టులు, రూట్ వాచ్ అన్నీ పెట్టి కూడా లిక్కర్ ఎలాంటి డిస్ట్రిబ్యూషన్ జరగకుండా, స్టోరేజ్ రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు గుంటూరు సంబంధించి టోటల్గా మనం 772 కేసులు పెట్టడం జరిగింది. 897 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే 186 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇది టోటల్ ఫిగర్ ఆఫ్ ఇది గుంటూరు డిఎస్సీ కింద. అలాగే తెనాలికి సంబంధించి కూడా 136 కేసెస్ బుక్ చేశాము. 175 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్గా వెహికల్స్ 60 వెహికల్స్ సీజ్ చేశాము. సో హ్యాపీగా పీస్ఫుల్గా మీతో ఎలక్షన్స్ కంప్లీట్ చేస్తాము. ఇది ఎస్సీబీ మా కమిషనర్ ఆదేశించారు. వైసీపీ అరాచక పాలనలో 30 సంవత్సరాలు వెనుకబడిపోయిన రాష్ట్ర అభివృద్ధి రానున్న సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏర్పడబోయే కూటమి ప్రభుత్వంతోనే రామరాజ్య పాలనతో రాష్ట్రం అభివృద్ధి మెరుగుపడుతుందని, తద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ ఏర్పడుతుందని మాజీ మంత్రి వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. వైసీపీ అరాచక పాలనతో 30 సంవత్సరాలు వెనుకబడిపోయిన రాష్ట్రాభివృద్ధి రానున్న సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏర్పడబోయే కూటమి ప్రభుత్వంతోనే రామరాజ్య పాలనతో రాష్ట్రం అభివృద్ధి మెరుగుపడుతుందని, తద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ ఏర్పడుతుందని మాజీ మంత్రి వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి నక్కా ఆనందబాబు అన్నారు. వేమూరు మండలంలోని చావలి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ఆనందబాబు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనందబాబు ఇంటింటికి వెళ్లి కూటమి రూపొందించిన కరపత్రాలను ఓటర్లకు అందించారు. అధిక సంఖ్యలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. తెలుగుదేశం మహిళలు, జనసేన వీర మహిళలు హారతులిచ్చి నుదుట తిలకం దిద్ది విజయభవ అంటూ స్వాగతం పలికారు. వారిని ఉద్దేశించి ఆనందబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. అవినీతి పాలన జరుగుతున్న అక్రమాల గురించి ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ప్రభుత్వం మారే విధంగా సహకరించాలన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరిగేలా ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించడం జరిగిందన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి, మహిళలకు ఆర్థిక స్వావలంబన దిశగా పథకాలు రూపకల్పన చేస్తున్నామన్నారు. రైతన్నులకు పెట్టుబడి సాయంగా 20,000 సంవత్సరానికి అందించడం జరుగుతుందన్నారు. జగన్ కు ఓటు వేస్తే భూపత్రాలు మన చేతిలో ఉండవని, ఈ విషయాన్ని రైతులు గమనించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి, అమరావతి రాజధాని నిర్మాణానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. రాజధాని లేని రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదని, దుర్మార్గమైన ఆలోచనతో జగన్ రాజధాని లేకుండా చేశారన్నారు. తనతో పాటు బాపట్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తెన్నేటి కృష్ణప్రసాద్ను అధిక మెజార్టీతో గెలుపొందించాలని కోరారు. ఆనందబాబుకు తెలుగు యువత నాయకుడు గోపాలం త్రినాథ్ ఆధ్వర్యంలో భారీ గజమాల వేసి సత్కరించారు. ప్రచార యాత్రలో పార్టీ నాయకులు జొన్నలగడ్డ విజయబాబు, వేమూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఊస రాజేష్, టీడీపీ నాయకులు దండే వెంకట సుబ్బారావు, సోమరావుతు అనురాధ, చావలి గ్రామ సర్పంచ్ విష్ణుమొలకల శ్రీనివాసరావు, గోపాలం సుబ్బారావు, ఎంపీటీసీ గాజుల నగేష్, తూనుగుంట్ల సాయిబాబా, ఎర్రంశెట్టి కరుణ శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత జనసేన, తెలుగుదేశం పార్టీలకు చెందిన అభిమానులు గజమాలతో ఆనందబాబుకు స్వాగతం పలికారు. మనం ఆలోచించాలి. నేను ఎమ్మెల్యేగా 4వ పర్యాయం పోటీ చేస్తా ఉన్నా. మీరు 2 పర్యాయాలు నేను గెలిచాను, మంత్రిగా పనిచేశాను. నా పద్ధతులు ఏ విధంగా ఉంటాయో తెలుసు మీకు. నేను ఏ విధంగా మీకు దగ్గరగా ఉంటానో, చొరవిస్తాను, చొరవతో పనిచేస్తాను, అభివృద్ధి కాంక్షించి ఏ విధంగా పనిచేస్తానో కూడా మీరు అందరూ చూశారు. ఎక్కడ గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలు, గ్రూపులు, గొడవలు, కుల తగాదులు, చిచ్చులు లేకుండా 10 ఏళ్ళు నేనున్నప్పుడు ప్రశాంతంగా ఉన్నటువంటి నియోజకవర్గం ఈరోజు ఎవడెవడో వలస పక్షులు వాలి నాశనం చేస్తా ఉన్నారు. ఇక్కడ పోయినసారి నా మీద గెలిచినటువంటి వ్యక్తి ఎక్కడ పోయాడో తెలియదు. 3 సార్లు ఆయన నా మీద కంటెస్ట్ చేసింది, 3వసారి గెలిచాడు. 4వసారి నేను చేసిన శాఖకే మంత్రిగా చేస్తా ఉన్నాడు. మళ్ళీ వచ్చి అభివృద్ధి బాట పట్టించి నియోజకవర్గాన్ని 4వసారి కూడా నా మీద పోటీ చేయాలి. చేయకుండా ఆయన ఎక్కడికో వెళ్ళాడు. పోనీ ఇక్కడికి ఎవరు వచ్చారు? 10 ఏళ్ళు 5వ నియోజకవర్గంలో, కొండపి నియోజకవర్గంలో వాళ్ళ పార్టీకి ఇన్ఛార్జిగా ఉండి అక్కడ ప్రజల చేత్కారానికి గురయ్యి ఈ వేమూరు నియోజకవర్గం అయితే దూరంగా ఉంది, వీళ్ళ భాగవతం ఎవడో తెలియదని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. వచ్చిన కాడ నుంచి 6 నెలల నుంచి చూస్తా ఉన్నారు. మీరు రకరకాల విన్యాసాలు చేశారు. ఎక్కడ ఏ చిచ్చు పెడదామనే ఆలోచన తప్ప ఇంకో ఆలోచన లేదు ఈ మనుషులకి.
ప్రశాంతమైన ఈ వాతావరణం, ఈ ప్రాంత వాతావరణం, ఈ డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగ జీవన విధానాలు ఏమీ తెలియనటువంటి వ్యక్తులు ఇక్కడ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి పెట్టి ఈ ప్రాంతంలో అలజడులు, అశాంతి వాతావరణం సృష్టించడానికి తీసుకొచ్చాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. చావల గ్రామానికి మనం ఉన్నప్పుడు ట్రాక్టర్ ఇసుక రావాలంటే 2,000 రూపాయలు పెడితే వచ్చేది. ఈరోజు ట్రాక్టర్ ఇసుక 6,000, 7,000 ఉంది. ఎవరి బాబు సొమ్ము ఏ విధంగా దోస్తా ఉన్నావు, నాశనం చేసి వదిలిపెట్టాడు నియోజకవర్గాలు కానీ గ్రామాలు కానీ అన్ని కూడా. యువతకి భవిష్యత్తు లేకుండా చేశారు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని మళ్ళా పునర్నిర్మాణం చేసుకోవాలి, అదేవిధంగా భవిష్యత్తు ఆలోచనలు చేయాలి. ఇలా బ్రహ్మాండమైనటువంటి సంక్షేమం ఇవ్వాలి, అభివృద్ధితో పాటు సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్లాలని ఒక తలంపుతో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలా జట్టు కట్టి మీ ముందుకు వస్తా ఉన్నారు. మీరందరూ దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళిద్దరూ పంపించినటువంటి అభ్యర్థిగా 4వ పర్యాయం ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను. నన్ను మీరు అత్యధిక మెజార్టీ 100% నేను విశ్వసిస్తున్నా. చావలి గ్రామం నియోజకవర్గంలోనే మెజార్టీలో నంబర్ 1 స్థానంలో ఉంటుందని నేను నమ్ముతున్నా. దానిలో నా గెలుపులో, నా మెజార్టీలో మీరు ప్రధాన భూమిక పోషించాలి, మీరు పాలు పంచుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఆగిపోయిన అభివృద్ధిని శరవేగంగా ముందుకు తీసుకెళ్తాను. వ్యక్తిగత పనులు కానీ, సంక్షేమం కానీ బ్రహ్మాండంగా మీకు అందించే దానిలో నేను చొరవ తీసుకొని పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి తెన్నేటి కృష్ణప్రసాద్ గారు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, ఇవాళ మరి ఆయనకి పోటీగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ పరిస్థితి ఏంటో మీకు తెలుసు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి, దొంగకి పోలీసుకి మధ్య పోటీ. 35 ఏళ్ల ఆయన సర్వీసులో ఎటువంటి మచ్చ లేకుండా బ్రహ్మాండంగా అడ్మినిస్ట్రేషన్ నడిపినటువంటి వ్యక్తిని మనకి చంద్రబాబు నాయుడు గారు ఎంపీగా పంపించాడు. ఆయనకి సైకిల్ గుర్తు మీద ఓట్లేసి కృష్ణప్రసాద్ గారిని ఎంపీగా, నన్ను ఎమ్మెల్యేగా మరొకసారి గెలిపించి మీరందరూ ఆశీర్వదిస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మతోన్మాద బీజేపీని ఓడిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని తెనాలి నియోజకవర్గ సిపిఐ పార్టీ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు పేర్కొన్నారు. మతోన్మాద బీజేపీని ఓడిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని తెనాలి నియోజకవర్గ సిపిఐ పార్టీ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు పేర్కొన్నారు. శనివారం స్థానిక గాంధీనగర్లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెరుకుమల్లి సింగారావు మాట్లాడుతూ, ఇండియా కూటమి కాంగ్రెస్, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీలు బలపరిచిన గుంటూరు పార్లమెంటు భారత కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి కామ్రేడ్ జంగ్రాల అజయ్ కుమార్ ను ప్రజలు అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో, కేంద్రంలో జరుగుతున్న అరాచక శక్తుల్ని, మతోన్మాద శక్తుల్ని నియంత్రించాలంటే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఈ దేశంలో ఎన్డీఏ కూటమికి అత్యధిక స్థానాల్లో ఇవాళ రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి కావాల్సినటువంటి అన్ని, ఇవాళ ఈ దేశంలో శ్రీరాముని అడ్డం పెట్టుకొని ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ఆగడాలు అత్యంత నీచమైన రాజకీయాలు. త్రేతాయుగంలో పుట్టిన శ్రీరాముడు మన అందరూ కూడా ఆదేశ పురుషుడు. ప్రతి గ్రామంలో కూడా శ్రీరాముడి విగ్రహం ఉంటుంది, శ్రీరాముడి గుడి ఉంటుంది, ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. కానీ వందల వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఇవాళ అయోధ్యలో రామ మందిరం నిర్మించారు. దానివల్ల ఏంటి ప్రయోజనం అంటున్నా. తొలి చాచా నెహ్రూ నుంచి నిన్న మన్మోహన్ సింగ్ గారి వరకు చేసినటువంటి అప్పు 56 లక్షల కోట్ల రూపాయలు. ఇవాళ నరేంద్ర మోడీ 10 ఏళ్ళలో చేసినటువంటి అప్పు 1,55,00,000 కోట్ల రూపాయలు. ఎవడబ్బా సొమ్ము అంటున్నాం మేము. అంతమంది ఒక 100 మంది ఉన్నారు ఈ దేశాన్ని పరిపాలించేవాళ్ళు. కానీ వాళ్ళు ఇద్దరే ఉన్నారు, ఆదాని, అంబానీ, సన్నాసులు ఇద్దరే ఉన్నారు. వాళ్ళు లక్షల కోట్ల రూపాయల ఆస్తులను దోచుకొని, ఈ దేశ ప్రజల ఆస్తులను దోచుకొని, ఆబుజుమని దోచుకొని బోటకపు ఎన్కౌంటర్లు చేస్తూ ఇవాళ ఆబుజుమనిలో జరిగిన బోటకపు ఎన్కౌంటర్లు అవి. దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, ఈ 10 ఏళ్ళలో ఏం జరిగింది? ఏమీ జరగల. ఎల్ఐసి ఏమైపోయింది? బిఎస్ఎన్ఎల్ ఏమైపోయింది? ఎస్బీఐ ఏమైపోయింది? ప్రభుత్వ రంగ సంస్థలు లక్షల వేల కోట్ల రూపాయలు చాచా నెహ్రూ అనే వ్యక్తి 5,000 కోట్ల రూపాయలతో బిఎస్తే ఇవాళ 5 లక్షల కోట్ల రూపాయల పైన ఆయన ఆస్తులు ప్రభావితం చేశాడు. ఇవాళ మీరేం చేశారు అంటున్నాం. అందుకనే విఘ్నటువంటి ఓటర్ మహాశయులు, ప్రజలు శాంతియుతంగా ఆలోచించి ఇవాళ గుంటూరు జిల్లా పార్లమెంట్లో దాదాపు దశాబ్దాల తర్వాత
నిస్వార్థ నిరుపమాన ప్రజా సేవకుడు, అమరావతి రాజధాని కోసం నిత్యం పనిచేస్తున్నటువంటి వ్యక్తి కామ్రేడ్ జంగాల అజయ్ కుమార్ ఇవాళ ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తూ ఉన్నాడు. అతన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనం తెనాలి పార్లమెంటు, గుంటూరు జిల్లా పార్లమెంటు సభ్యులను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పాసి వెంకటేష్ మాట్లాడుతూ సామాన్య ప్రజల కోసం పాటుపడే నాయకుడు జంగాల అజయ్ కుమార్ ను మే 13వ తేదీన జరిగే ఎన్నికలలో ప్రజలందరూ కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి ఆయనను, అలాగే తెనాలి నియోజకవర్గం నుండి సేవల గోపాల్ ను 3 నక్షత్రాల జెండా గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో తెనాలి పట్టణ సిపిఐ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు, తెనాలి పట్టణ ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి గండు శివ, సిపిఐ పార్టీ నాయకులు యార్లగడ్డ శివయ్య, శ్రీనివాస్, సిద్ధనూరు గోపి, జ్యోతి, తనూజ, మరియమ్మ, పద్మ, అనిత తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద, కేంద్రంలో ఉన్న సమస్యల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్నడూ స్పందించకపోగా ఎటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడం చాలా శోచనీయం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఇండియా కూటమి మరి దేశవ్యాప్తంగా ఒక కూటమిగా ఏర్పడి మరి రాష్ట్రంలో, దేశంలో అభ్యర్థులను నిలబెట్టి మరి ఎలక్షన్లో పోటీ చేయబోతా ఉన్నాం. ఏదైతే ఇండియా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థులు ఉన్నారో మరి గుంటూరు పార్లమెంటు పరిధిలో కామ్రేడ్ జంగాల అజయ్ గారు గత 30 సంవత్సరాలుగా ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడుతూ మరి ఆ సమస్యలను పరిష్కార దిశగా ఎన్నో పోరాటాలు నిర్వహించినటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఆలోచించి మరి డబ్బుకు అమ్ముడుపోకుండా, మద్యానికి అమ్ముడుపోకుండా ఎవరైతే మన పిల్లల భవిష్యత్తుని మారుస్తారో, ఎవరైతే మన పరిస్థితులకు అనుకూలంగా పోరాడగలుగుతారో అని ఆలోచించి కామ్రేడ్ జంగాల అజయ్ కుమార్ గారికి కంకి కొడవలి గుర్తుకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. సమాజంలో మాదిగ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మాదిగ మహాసేన రాష్ట్ర అధ్యక్షులు కొరిటిపాటి ప్రేమ్ కుమార్ తెలిపారు. సమాజంలో మాదిగ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్ అని మాదిగ మహాసేన రాష్ట్ర అధ్యక్షులు కొరిటిపాటి ప్రేమ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం స్థానిక గంగానమ్మపేటలోని జై భీమ్ ఫెడరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో దళితులు, మాదిగ సామాజిక వర్గం అభివృద్ధి చెందడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్ది ప్రతి ఒక్కరికి విద్యను చేరువ చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అభ్యర్థులకు మాదిగ మహాసేన మద్దతునిస్తుందని, అందులో భాగంగా తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ కు మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో బీజేపీ కూటమి అభ్యర్థులకు దళితులు ఓటు వేయొద్దని పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్ర పర్యటనలో భాగంగా అనేక జిల్లాలు, అనేక నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతుగా మాదిగ మహాసేన ఆధ్వర్యంలో ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు మరి మాదిగలు మరి ముఖ్యంగా ఓటు బ్యాంక్గా వాడుకొని మాదిగల్ని అన్యాయం చేసిన సంగతి ప్రజలందరూ తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక అమ్మఒడి పథకం ద్వారా మరి మాదిగ పిల్లలందరూ చదువుకుంటూ ఉన్నారు. మరి గతంలో మరి నేను చాలా గ్రామాల్లో తిరిగాను, అనేక మాదిగ పల్లెలు తిరిగాను. అంతకుముందు గవర్నమెంట్ స్కూల్ చూస్తే చాలా చండాలంగా ఉండేవి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక నాడు నేడు పథకం ద్వారా స్కూళ్ళన్నీ చూస్తే నాకు చాలా ముచ్చటేసింది. ఏ గ్రామం వెళ్ళినా ఆ స్కూల్లో చూస్తుంటే ఇది గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూల్ అనే విధంగా. గతంలో దళిత పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే చినిపోయిన బట్టలు వేసుకుంటా వెళ్ళేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక పిల్లలందరూ మంచి బట్టలు వేసుకొని, టై, బెల్ట్, షూ, సాక్స్ వేసుకొని మంచి బ్యాగ్ తెచ్చుకొని స్కూల్కి వెళ్తూ ఉంటే వీళ్ళు దళితుల పిల్ల, మరి ముఖ్యంగా మాదిగ పిల్ల, లేకపోతే అగ్రవర్ణాల పిల్ల అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాదిగల్ని తీర్చిదిద్దిన విధానం చాలా గొప్పది. మేము మెచ్చుకుంటా ఉన్నాం. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తేనే మాదిగల పరిస్థితి బాగుంటుంది, దళితుల పరిస్థితి బాగుంటుంది. అదేవిధంగా చాలామంది మాదిగలు ఒకే ఇంట్లో 4 కుటుంబాలు కాపురం చేసే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక ప్రతి కుటుంబానికి ఇల్లు ఇచ్చి అందరిని ఆదుకున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఏమన్నా ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలు తీసుకుంటే అక్కడ లోకల్గా ఉన్న ఆసాం కాళ్ళ దగ్గర కూర్చొని అయ్యా మాకు సంక్షేమ పథకాలు కావాలి అంటే మీరు మాకు ఓటు వేసారా లేదని చెప్పేసి కనుక్కున్న సంక్షేమం అందించేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక మాదిగోడు కాళ్ళ మీద కాలేసి ఇంట్లో కూర్చుంటే వాలంటరీ విధానం ద్వారా సూర్యుడు రాకముందే మాదిగల సంక్షేమ ఫలాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు మాదిగలందరినీ జగన్మోహన్ రెడ్డి గారు తలెత్తున చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారిని మాదిగలు కూడా తలెత్తున చేస్తాము. రేపొద్దున మే 13వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేసుకుంటాము. మరి ముఖ్యంగా తెనాలి నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ జనసేన అభ్యర్థి పోటీ చేస్తూ ఉన్నాడు నాదెండ్ల మనోహర్. నాదెండ్ల మనోహర్తో నాకు చిన్న పరిచయం ఉంది. దళితులంటే చిన్న చూపు, దళితులంటే ఆయన ముందు కూర్చోకూడదు, ఆయన ముందు నుంచోవాలంట. నా ముందు కూర్చున్నారేంది,
దళితులను ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టాలి, అతను వాళ్ళకి ఎక్కువ ఇవ్వకూడదు, ఎక్కువ ఇస్తే మన తల మీద ఎక్కుతారని చెప్పేసి స్వయంగా ఆయన అన్న మాటలు నేను నా చెవులతో విన్నా. దయచేసి గమనించండి, జనసేనకు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే. బీజేపీ అధికారంలో వస్తే మీరు గమనించండి, మణిపూర్లో పాస్టర్ని బట్టలు ఊడదీసి, పాస్టర్ అంటే మహిళ, ఆ బట్టలు ఊడదీసి ఊరేగించి రోడ్ల మీద తిప్పి మానభంగం చేసి పెట్రోల్ తగలబెట్టిన ఘనత బీజేపీది. అటువంటి బీజేపీకి ఓటేసినట్టు జనసేనకు ఓటేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితుల పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితులందరూ బాగుంటారు. నాదెండ్ల మనోహర్ను ఓడించాలి, మన అన్నాబతుని శివకుమార్ గారిని 50,000 మెజారిటీతో గెలిపించాలని సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. జై భీమ్ ఫెడరేషన్ అధ్యక్షులు కట్టువరపు దేవానంద్ మాట్లాడుతూ మాదిగ సామాజిక వర్గాన్ని మోసం చేసిన ఘనత టీడీపీదైతే అభివృద్ధి చేసింది వైసీపీ అని పేర్కొన్నారు. ఎన్నికల్లో వైసీపీ విజయానికి మాదిగ సామాజిక వర్గం అంతా తోడ్పడాలన్నారు. కార్యక్రమంలో మాదిగ మహాసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డెట్టి జోషి, నాయకులు కూచిపూడి గోపి, కె వినయ్ కుమార్, చిలక రమేష్, యలమంద, బి సురేష్ తదితరులు పాల్గొన్నారు. మాదిగ మహాసేన రాష్ట్ర అధ్యక్షుడు కొరిటిపాటి ప్రేమ్ కుమార్ గారు, వారి టీము మన రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు తిరిగి వైఎస్ఆర్సీపీ మద్దతుగా ప్రతి నియోజకవర్గంలో తిరిగి ఈరోజు మన తెనాలి శివకుమార్ గారికి మద్దతు ఇవ్వడానికి మన జై భీమ్ ఫెడరేషన్ ఆఫీస్కి వచ్చారు. వారు ప్రతి జిల్లా తిరిగి మాదిగలకి వైఎస్ఆర్సీపీలో ఏం జరిగింది, చంద్రబాబు దాంట్లో ఏం జరిగిందని వివరించడానికి వారు మన దగ్గర రావడం చాలా గర్వకారణం. ఎందుకంటే వారు ప్రతి జిల్లా తిరిగారు, తిరిగి వివరించి చెబుతున్నారు. అయితే వీళ్ళు చెబుతుంటారు తెలుగుదేశం వాళ్ళు 83 కానీ చూస్తూనే ఉన్నాము, వాళ్ళు ఎంతమంది మాదిగలను ఎంత మోసం చేశారో, ఎంతమందిని దళితులను మోసం చేశారో, పదిరికుప్పం కానుంచి ఆఖరికి మంగళగిరిలో ఉన్న ఎంఎస్ఎస్ కోటసర ఉన్నప్పుడు నీరుకొండ ఏం చేశారో మాకంతా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. రాష్ట్రంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఒక సముచితమైన గౌరవం స్థానం కల్పించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాను సార్వత్రిక ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజిక వర్గీయులంతా జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తిరుపతి సత్యజ్ఞాన ప్రసూనాంబ అన్నారు. శనివారం తెనాలి కొత్తపేటలోని బ్రాహ్మణ పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ త్రిపురారి భట్ట సత్యజ్ఞాన ప్రసూనాంబ మాట్లాడుతూ సామాన్య మహిళ అయిన తన్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించడం సంతోషకరమని అన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని అన్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత లక్కరాజు లక్ష్మణరావు మాట్లాడుతూ పేద ప్రజలకు సంక్షేమాన్ని అందించిన నిజమైన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని అన్నారు. రాష్ట్రంలోని బ్రాహ్మణ సామాజిక వర్గానికి అండగా నిలుస్తూ వారికి అవసరమైన ప్రతి సదుపాయాన్ని కల్పించిన ముఖ్యమంత్రి జగన్ కు రాను ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజిక వర్గం అంతా అండగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా బ్రాహ్మణ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ నందివెలుగు రామకృష్ణ శర్మ, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణ అధ్యయన కమిటీ సభ్యులు కొడవరగంటి కమలేంద్ర కుమార్, మన్నేపల్లి ఆదిశేషగిరిరావు, ముక్కామల జయప్రద, రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నాయకులు పోతా ఉజ్జల పురుషోత్తమ శర్మ, త్రిపురారి భట్ట దత్తాత్రేయ శాస్త్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నిమ్మగడ్డ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ఇది కేవలం శాసనసభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని ఎన్నుకునే ఎన్నికలు కాదు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు. ముఖ్యంగా మా బ్రాహ్మణుల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని చెప్పి బ్రాహ్మణ పరిషత్ భావిస్తోంది. కారణం ఏంటంటే 400 ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వంలోనూ జరిగినంత మేలు బ్రాహ్మణ్యానికి, బ్రాహ్మణ కుటుంబాలకు జరిగింది. సుమారుగా 418 మందికి ఇళ్ల స్థలాలు, 318 మందికి ఈబీసీ నేస్తము మరియు 500 చిల్లరకు అమ్మఒడి పడి మరి ఆర్థికంగా వెనకబడి కునారిల్లుతున్నటువంటి బ్రాహ్మణ కుటుంబాల్లో ఒక చంద్రోదయం జరిగినట్లుగా జగన్మోహన్ రెడ్డి అనే చంద్రుడు దారిద్ర్యం అనే కటికి చేపట్టిన పారదోలినటువంటి మహోన్నత వ్యక్తి. అదీగాక పేదరికమే ప్రాతిపదికగా ప్రభుత్వ పథకాలను అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే, లేదా ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి బ్రాహ్మణులందరి నిశ్చితాభిప్రాయం. కనుక ఏ కోణంలో చూసినప్పటికీ కూడా బ్రాహ్మణుల అభివృద్ధికి, అభ్యున్నతికి, వికాసానికి, వికసిత భారత్ అన్నట్టుగానే వికసిత బ్రాహ్మణ్యం కోసం కృషి చేస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాల్సిన ఆవశ్యకత అందరికీ, ముఖ్యంగా బ్రాహ్మణులందరికీ ఉంది. మరి తెలుగుదేశం పార్టీ కానీ, జతకట్టినటువంటి బీజేపీ పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ వారి వారి కోటాలకు సంబంధించి వాళ్ళు పంచుకున్నారు కదా సీట్లు. ఆ పంచుకున్నటువంటి సీట్లలో ఎంతమందికి బ్రాహ్మణులకు మరి స్థానాలు కల్పించారు, మరి బ్రాహ్మణులందరూ కూడా ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలి. వీళ్ళు ఒకరు ఉన్నారు సమాజంలో అనేటువంటి విషయాన్ని కూడా గుర్తించని పార్టీలకు మనం ఓట్లు వేయటం అంత సమంజసం కాదు. పొరపాటు కనుక జరిగితే ఈ పథకాలన్నిటికీ ముగింపు కలుగుతాయి. మళ్ళా కూడా మన అందరం పెత్తందారుల పదఘట్టంలో నలిగిపోతాము. మరి ముఖ్యంగా బ్రాహ్మణులకి చాలా
అన్యాయం, చాలా చిన్నచూపు జరుగుతుంది. సాటి బ్రాహ్మణులందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి బ్రాహ్మణుల యొక్క ఆశలు, ఆకాంక్షలను మరి నెరవేర్చాలని కోరుకుంటున్నాము. బ్రాహ్మణులకు ఏదైనా న్యాయం జరిగిందంటే కనుక ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. దానికి ఇళ్ల స్థలాలు ఇచ్చినా, పిల్లల చదువులకు ఇచ్చినా కానీ ఇది కేవలం మా వైసీపీ పార్టీ తరపునటువంటి ఎమ్మెల్యే అన్నాపత్యం శివకుమార్ గారు. కారణం ఏంటంటే 2014 నుంచి 19 దాకా మా బ్రాహ్మణులకు చిన్న చూపే జరిగింది. ఒక కార్యక్రమం కానీ, లేదా ఒక సంక్షేమం కానీ, ఒక అభివృద్ధి కార్యక్రమం ఒక్కటి చేయలేదు. ఇటువంటిది ఈ వైసీపీ ప్రభుత్వంలోనే మాకు దక్కిన గౌరవం ఇది. 500 కుటుంబాలు బాగుపడ్డాయంటే అది కేవలం వైసీపీ ప్రభుత్వం తరపునే. అలాగే రాబో కాలంలో కూడా మా పెద్దలు కోన రఘుపతి గారు కానీ, లేదా మల్లాది విష్ణు గారి దీవెనలతో వైసీపీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడాలని చెప్పేసి, అలాగే మా బ్రాహ్మణులకి మరింత న్యాయం జరిగే పార్టీ వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాం. కాబట్టి బ్రాహ్మణులందరూ కూడా మరొక్కసారి వైసీపీ ప్రభుత్వాన్ని ఎన్నుకుందామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మా తెనాలి శివన్నని మరొకసారి గెలిపించుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పోతావర్చల పురుషోత్తం గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే శాసనసభ్యులు అయిన అన్నాబత్తున శివకుమార్ గారు నాకు బ్రాహ్మణ కార్పొరేట్ డైరెక్టర్ పదవి, స్టేట్ వై కార్పొరేట్ పదవి ఇచ్చినందుకు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇంతమందికి బ్రాహ్మణుల పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు, అమ్మఒడి, ఈబీసీ నేస్తం, అలాగే జగనన్న గోరుముద్ద, జగనన్న కానుక, ఇన్ని పథకాలు ఇచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. అందరూ జగన్ గారికి ఓటు వేయాలని ప్రార్థిస్తున్నాం. ముస్లిం రిజర్వేషన్లు మత ప్రాతిపదికన కల్పించిన రిజర్వేషన్లు కాదని ఈ అంశాన్ని ప్రతిపక్షాలు గుర్తిరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా మ్యాట్రిక్స్ ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ అన్నారు. శనివారం దుగ్గిరాల మూర్తాజా నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షేక్ సుభానీ మాట్లాడుతూ మతపరమైన రిజర్వేషన్ల ముసుగులో ముస్లింలకు ప్రభుత్వం ఇస్తున్న 4% రిజర్వేషన్ తొలగించేందుకు భారతీయ జనతా పార్టీ కుట్రలు పన్నుతుందని, వాస్తవానికి ముస్లిం రిజర్వేషన్లు మతపరమైనవి కాదని, వెనుకబాటుతనం ప్రాతిపదికన సామాజిక వెనుకబడిన ముస్లింలను గుర్తించి 2004లో అప్పుడు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రిజర్వేషన్ ఇచ్చినట్టు తెలిపారు. విద్యా, ఉపాధి రంగాల్లో తక్కువ ప్రాధాన్యత కలిగిన ముస్లిం సమూహాలకు వైఎస్ఆర్ తొలుత 5% రిజర్వేషన్ కల్పించినట్టు తెలిపారు. రిజర్వేషన్లు 50% మించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో 4% ఇచ్చినట్టు గుర్తు చేశారు. ఎన్నికల లబ్ధి కోసం ఉద్దేశపూర్వకంగానే భారతీయ జనతా పార్టీ కూటమి మత ప్రాతిపదికన రిజర్వేషన్ చల్లవని అబద్ధ ప్రచారం చేయడం దారుణమని అన్నారు. ఈ సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ రషీద్ సాహెబ్, పఠాన్ మస్తాన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. ప్రాతిపాదికన కల్పించిన రిజర్వేషన్లు కాదు. మతపరమైన రిజర్వేషన్ల ముసుగులో ముస్లింలకు ప్రభుత్వం ఇస్తున్న 4% రిజర్వేషన్లు కలిగించేందుకు బీజేపీ కుట్రలు పన్నుతుంది. ఇక ఎన్నికల్లో ఆ పార్టీతో జతగట్టిన కూటమిని ఓడించి వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తే రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగుతాయని, వాస్తవానికి ముస్లిం రిజర్వేషన్లు మతపరమైనవి కాదు, వెనుకబాటుతనం ప్రాతిపదికన సామాజికంగా వెనుకబడిన ముస్లింలకు గుర్తించి 2004లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రిజర్వేషన్లు ఇచ్చారు. ఉపాధి రంగాల్లో తక్కువ ప్రాతినిధ్యం ఉన్న ముస్లిం సమూహాలకు వైఎస్ఆర్ గారు తొలుత 5% రిజర్వేషన్లు కల్పించారు. రిజర్వేషన్లు 50% మించరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో 4% ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికల్లో లబ్ధి కోసం ఉద్దేశపూర్వకంగా బీజేపీ కూటమి మత ప్రాతిపాదికన రిజర్వేషన్ చల్లవని అనడం, అసత్య ప్రచారం చేయడం తగదు. కుల మతాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లింలంతా మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా స్థానిక నాజరపేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంలో శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి వ్యవస్థాపకులు కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో శనివారం వృద్ధులకు అల్పాహారం అందజేశారు. స్థానిక నాజరపేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంలో శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి వ్యవస్థాపకులు కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో శనివారం వృద్ధులకు అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా కిషోర్ గురూజీ మాట్లాడుతూ అందరిలో ఉన్నప్పుడు అందరూ మంచివారేనని, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ధర్మాన్ని సత్యాన్ని పాటించినప్పుడే సాయుధ్య ముక్తి లభిస్తుందన్నారు. ఆహారం కూర్చుని తినాలని, నిలబడి తినరాదని, అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి బఫే భోజనం సనాతన ధర్మం కాదని తెలిపారు. యోగా సభ్యులు గుప్తా, రత్నకుమారిల
వితరణతో వృద్ధులకు అల్పాహారం అందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో తాడికొండ శ్రీనివాసరావు, నాగరాజు, కోమల, గోవర్ధని, రాణి, సుబ్బారావు, గొడవర్తి సత్యనారాయణ, కొండారెడ్డి స్వామీజీ, సుజాశ్రీ, ఆశ్రమ నిర్వాహకులు మురళి, భారతి, పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి అభివృద్ధికి 10 అంశాలతో రూపొందించిన మేనిఫెస్టోను విడుదల చేసిన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. మే 13వ తేదీన జరిగే పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి. నియోజకవర్గంలో 273 పోలింగ్ కేంద్రాలు. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం సజావుగా సాగాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.